ఈరోజు కర్నూలు జిల్లా ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు విజయం సాధించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని ప్రలోభపెట్టి బీజేపీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు బీజేపీలో నుంచి ఆమెను అక్కడ వాళ్ళతో పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయాలనుకున్నారు. ఏదైతే కౌన్సిలర్లు అందరూ కూడా మా పార్టీని వదిలిపెట్టిపోయినావు, నీ మీద విశ్వాసం లేదని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వానికి ఒక చెప్పపెట్టేలాంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ దించేయడము ఇది నిజంగా చరిత్రలో ఒక అధ్యాయం అని చెప్పచ్చు. ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళని దించుతూ ఉంటారు, కానీ కూటమి అధికార పార్టీలో పోయినటువంటి మా పార్టీ చైర్మన్ను మేమే దించే పరిస్థితి రావడము నిజంగా ఇది ఒక చరిత్ర. దాంట్లో అధికార పార్టీ దౌర్జన్యాలను కాదని కూడా మా వాళ్ళు విజయం సాధించడం అనేది నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ కౌంట్ డౌన్ కూడా ఆదోని నుంచే స్టార్ట్ అయిందనే దానికి ఇదొక నిదర్శనం అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదైతే మీరు తిరుపతి కావచ్చు, విజయనగరం కావచ్చు, మిగతా చోట్ల చాలా చోట్ల మీకు బలం లేనప్పటికీ మీరు దౌర్జన్యంతో ప్రలోభాలు పెట్టి వైస్ చైర్మన్ పోస్ట్ అయితేనేమి, కొన్ని చైర్మన్ పోస్టులు అయితేనేమి మీరు గెలవడం జరిగింది. మీరు అక్రమ పద్ధతులలో గెలిచినారు, కానీ కర్నూలు జిల్లాలో మీ పప్పులు ఉడకలేదు. కర్నూలు జిల్లాలో విజయం సాధించాం. ఏదైతే నిజం ఉందో, ఏదైతే బలం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము విజయం సాధించడం అనేది ఇది ఒక నిజంగా చరిత్ర. దీంతోనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మా వాళ్ళని ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకొని ఏదో పదవులు చేజిక్కించుకోవాలి, లేకుంటే మా వాళ్ళను ప్రలోభపెట్టి మార్చుకోవాలి చూస్తే ఇటువంటి పరిణామాలే ఉంటాయనేది ఒక మంచి హెచ్చరిక ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ కౌన్సిలర్లు కానీ ఇవ్వడం జరిగింది. నిజంగా నిజాయితీకి నిలువెత్తు అద్దంలాగా నిలబడినటువంటి ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.